కేరళ నా అడ్డా అంటూ ఇన్నేళ్లుగా మీసం తిప్పిన ఐకాన్ స్టార్ కి గట్టి సవాలే విసురుతున్నారు మన నటసింహం బాలయ్య. ఇప్పటి వరకు మలయాళంలో అంతగా గుర్తింపు లేని నందమూరి బాలకృష్ణ ఇప్పుడు డాకు మహారాజ్ మూవీతో అక్కడి ప్రేక్షకుల్ని కట్టిపడిస్తున్నాడు. 4 రోజుల కిందటే నెట్ఫ్లిక్స్ ద్వారా స్ట్రీమింగ్ కు వచ్చిన డాకు మహారాజ్ ను ఎగబడి చూస్తున్న వాళ్లల్లో ముందు వరుసలో ఉన్నారు మలయాళీ ప్రేక్షకులు. ఈ సినిమాలోని ఎలివేషన్ సీన్స్, విజువల్స్, మ్యూజిక్, బాలయ్య పర్ఫార్మెన్స్, డైరెక్షన్ ఇలా ప్రతి దాని గురించి మాట్లాడుకుంటున్న ట్రెండ్స్ ని చూస్తుంటే మలయాళీలు ఈ సినిమాను చూసి వెర్రెత్తిపోతున్నట్లు అర్థమవుతుంది. ఇక థియేటర్లతో పోలిస్తే ఓటీటీకి వచ్చిన తర్వాత ఈ సినిమా మరింత అప్లాస్ ని ముట్టగట్టుకుంటుంది. అయితే ఇంకా పెద్ద హిట్ కావాల్సిన సినిమా మోస్తరు నెంబర్స్ దగ్గరే ఆగిపోయిందని, ఇంకాస్త పబ్లిసిటీ చేస్తుంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 500 కోట్లకి తక్కువ కాకుండా వసూలు చేసేదని ఫీల్ అయిపోతున్నారు నందమూరి అభిమానులు. వాస్తవానికి అల్లు అర్జున్ మూవీస్ మాత్రమే బాగా ఆడతాయన్న పేరుంది. కానీ ఎంతో హైప్ తెచ్చుకున్న పుష్ప 2 మాత్రం మలయాళంలో అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఓటీటీలో కూడా పెద్దగా స్పందన కనిపించలేదు. కానీ బాలయ్య అక్కడ కూడా దబిడి దిబిడే అంటుండడంతో మా బాలయ్యలో ఇంత పవర్ ఉందా అంటూ మురిసిపోతున్నారట బాలయ్య ఫ్యాన్స్. For more videos like this, subscribe Big TV channel.